హలో హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు బీసీ మహిళల కోసం, బ్యాక్వర్డ్ మహిళల కోసం అనేది ఈ కొత్త స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో దీనివల్ల అంటే ఎవరు లబ్ధి పొందుతారు అని అంటే మహిళలు. సో ఈ మహిళలకి ఏంటంటే మనకు ప్రభుత్వం అనేది ఎన్ని కుట్టు మిషన్లు ఇస్తుంది అనేది తెలుసుకుందాము. మనకు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్ల చొప్పున ఇస్తుంది. అంటే 1,19,000 కుట్టు మిషన్లను అనేది తెలంగాణ ప్రభుత్వము రిలీజ్ చేస్తుంది. సో వీటిని అఫీషియల్గా వెబ్సైట్ అనేది రిలీజ్ అయింది. దాంట్లో అప్లై చేసుకోవాలా, ఎలా అప్లై చేయాలని కూడా చెప్తాను. కానీ సుమారుగా ఒక్కొక్క కుట్టు మిషన్కి ఒక 12,000 చొప్పున ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. దీన్ని ఎలా అప్లై చేయాలి మరి ఏంటి అని అంటే, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా కూడా మహిళలు దీన్ని అప్లై చేయవచ్చు. ఈ కుట్టు మిషన్ లబ్ధి పొందడానికి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయండి. అప్లై చేయడానికి ఏంటంటే మీ పేరు, మీరు మొబైల్ నెంబరు, మీ ఫాదర్ నేము, సో మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వాలి. అంటే మీ నియోజకవర్గం, మీ ఊరు పేరు, పంచాయతీ, మీ నియోజకవర్గము, అండ్ ఆల్సో మీతో దీంతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ కంపల్సరీ ఫోటో అటాచ్ చేయాలి. ఖచ్చితంగా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతోపాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది అడుగుతుంది. కాకపోతే యాన్యువల్ ఇన్కమ్ మీ సేవ సర్టిఫికేట్ కంపల్సరీ అన్నట్టు పెట్టలేదు. కాకపోతే ఉంటే బెటరు. సో అది కూడా చూసుకోండి. వీటన్నిటిని మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఎలా అప్లై చేయాలనేది లింక్ ఇస్తాను, చూడండి. సో మీరు ఏంటంటే అప్లై చేస్తున్నప్పుడు 2 అటాచ్మెంట్, మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, దాంతోపాటు టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కొందరు ఇస్తారు కదా. సో ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే బెటరు, యాడ్ చేయండి, లేకుంటే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.